సవితమ్మ మంత్రిగా ఉన్న పెనుగొండలో మనం చూస్తున్నాం. డైలీ కూడా భూ కబ్జా అనేది ఒక దిననిత్య చర్యల భాగంగా ఈరోజు వెలుగులోకి వచ్చిన ఒక సంగతి ఏంటంటే, సోమందిపల్లిలో ఉన్న సర్వే నెంబర్ 746, అంటే ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిపోర్ట్ కింద చూడండి. గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిపోర్ట్ కింద సర్వే నెంబర్ 746 సర్వే నెంబర్ 746 ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిపోర్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అయినా కూడా నెక్స్ట్ ఆ ఒక సర్వే నెంబర్ ఎక్స్టెన్షన్, ఒక లెటర్ బార్ 1 అని ఒక ఎక్స్టెన్షన్ పెడుతూ ఈరోజు సవితమ్మ అనుచరుడు హరికృష్ణ అనే వ్యక్తి ఈరోజు ఆ భూమిని ఎక్కించుకునే కార్యక్రమం చేసుకున్నారు. అంటే ప్రొహిబిటరీ ఉండేది ఒక ఎత్తు అయితే, ఎప్పుడు కూడా మనం ఒక జియో చూసినాం అంటే టౌన్ ఎక్కడ ఉంటుంది, దాని చుట్టుపక్కల 5 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడెక్కడ భూ పంపిణీ జరగకూడదని, మళ్ళీ ఇంత విలువైన భూమిని ఎలా ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా ఈ హరికృష్ణ అనే వ్యక్తికు ఆయన స్వంత పేరులో మామిడి తోటలు ఉన్నాయి. ఆయన ఎంత బీదోడంటే ఆయన పేరులో మామిడి తోటలు ఉన్నాయి, టెంకాయల చెట్లు ఉన్నాయి, ఆయన పేరులో భూములు ఉన్నాయి, మళ్ళీ కార్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా పాపం మీ బీదోడు మళ్ళా వచ్చి ప్రభుత్వం భూమి ఎక్కించుకున్నారు. సవిత, ఈరోజు నీకు నిజంగా సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. నీ గురించి ఏదైనా నిజం మాట్లాడితే నీ కార్యకర్తలు అందరూ కూడా బుక్లు పేపర్ తీసుకొని పోయి పాపం పోలీస్ స్టేషన్ పైన ముందు నిలబెట్టి ఆడే అక్కడ నిలబెట్టి కంప్లైంట్ పెట్టమని చెప్తారు. మళ్ళీ ఈరోజు నీ పైన కంప్లైంట్ పెట్టాలనా, లేదంటే ఏ కార్యకర్తలు అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళపైన పెట్టుకుంటావో చూడమ్మా. ఎందుకంటే నీకు పెనుగొండలో ఒక అనకొండగా ఉన్నావు నువ్వు. ఏ ఒక్క భూమిని చూస్తే గవర్నమెంట్ భూమి అయితే మింగేస్తుంది సవిత. ఇదే రకంగా కియా వెనక ముందున్న ల్యాండ్స్ అన్నీ కూడా నువ్వు ఇప్పుడు ఈరోజు మింగేస్తున్నావు. సవిత, నువ్వు ఒళ్ళ దగ్గర పెట్టుకొని పని చేసి నేర్చుకో. ఈరోజు గోరంట్ల మండలంలో బెస్ట్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకి దక్కకుండా మళ్ళీ ఒక కుట్ర పండుతున్నాం. ఆ పంచాయతీలో ఎవరైతే ఉన్నారో లీడర్స్ అందరూ కూడా దాని మీద ఎడపడినారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి లబ్ధి పొంది కార్యకర్తలు లీడర్స్ అక్కడికి పోయినారో ఈరోజు టీడీపీ కండువా వేసుకొని కేవలం సవితమ్మతో కలిసి ఇట్లా ల్యాండ్ మాఫియా చేయడానికి మీరు వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీల ల్యాండ్, ఎస్సీల ల్యాండ్, ఎస్టీల ల్యాండ్ దౌర్జన్యంతో ఎవరైతే పీక్కొని మళ్ళా అసైన్ భూములు కానీ బెదిరించి మళ్ళీ మీరు లాక్కుంటున్నారో గుర్తుపెట్టుకోండి. మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అవన్నీ కూడా మళ్ళీ ఎవరైతే ఆ ఒక్క ల్యాండ్ ఎవరికి సంబంధిస్తుందో వాళ్ళకి రిటర్న్ చేసే కార్యక్రమం మేము చేస్తాం. మీరు రిజిస్టర్ చేసుకున్నా కూడా మేము విడిచిపెట్టాం, మళ్ళీ మేము కంప్లైంట్ పెట్టిస్తాం. ఎందుకంటే సవిత అనేది ఈ పెనుగొండలో అనుకొండలా ఉంటూ ఆమె డైలీ భూ తింటా ఉందా లేదో తెలియదు, కానీ డైలీ మాత్రం ల్యాండ్ మింగుతా ఉంది. ల్యాండ్ కబ్జా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సవిత, నీ గురించి ఏదైనా మాట్లాడితే నీ కార్యకర్తలందరినీ కూడా ఎగేసి పోలీస్ స్టేషన్కు ఎక్కడో పంపిస్తుంటావు. ఈరోజు టీడీపీ కార్యకర్తలారా మీ అందరూ కూడా విన్నపం, దయచేసి ఈ రిపోర్ట్, ఈ కంప్లైంట్ తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీరు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ అందరికీ అన్యాయం చేసి కేవలం ఒకరికి మాత్రమే 2-3 ఎకరాలు ల్యాండ్ ఇస్తూ ఉంది మీ సవిత. అదేవిధంగా ఈరోజు సవితమ్మ చెప్తా ఉంది, ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ నాకు పంపడ కింద ఉన్నారట. సవిత, ఈరోజు ఎంతమంది నిన్ను కూర్చోపెట్టి ఎమ్మెల్యేగా గెలిచి కూర్చోపెట్టినారో వాళ్ళందరికీ ఇడిచిపెట్టి 2-3 కట్టపెట్టున్నావు కదా, మళ్ళా మీ కార్యకర్తలకి ఏమి మెసేజ్ ఇస్తున్నావమ్మా? అదేవిధంగా టీడీపీ కార్యకర్తలందరికీ కూడా ఒక విన్నపం, మీ సవితమ్మ కియాలో ఉండే ఆ టెండర్ నీకు ఇస్తాను కార్యకర్తలు లీడర్స్ ఇస్తానని ఎగేసింది కదా. ఈరోజు ఎవరితో కలిసి, ఏ పార్టీ వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్లో టెండర్ వేసుకోందో, అదేవిధంగా ఏ కార్యకర్తకి కట్టపెట్టిందో, ఏ పార్టీ వాళ్ళు ఈరోజు కియాలో పని చేసుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలను కన్ను తెలిసి చూడండి. మీకేం చేస్తూ ఉంది అంటే ఊరికే ఉత్తుగా ఏదో ఒక 2-3 ఈ బిస్కెట్లు మీకు వేసి మొత్తము ఇవన్నీ కాల్సి చెప్పే కార్యక్రమము, మింగేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పెనుగొండలో అయితే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు,
మేము నిప్పు మా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుంది అని మళ్ళీ మీ మంత్రి గారు అనుచరులే ఇవన్నీ కూడా చేస్తున్నారు, ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. దీనికి ఏమంటారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి కలెక్టర్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు దీనిపైన యాక్షన్ తీసుకుని దీన్ని రద్దు చేయకపోతే ఈ ల్యాండ్ కబ్జాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా అతి శీఘ్రంలోనే వెలుగులోకి తీసుకొని వస్తాం. ఇవన్నీ మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇదే ఆఫీస్ ముందర మళ్ళీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, ఇప్పటికైనా సవిత, నేను నీకైతే ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు, అది ఒక మాట అనుకో, అయినా కూడా ఆఫ్ నాలెడ్జ్ సవిత, దీన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి అని నేను విజ్ఞప్తిస్తున్నాను.